ఈ పాశురంలో గోదాదేవి నీలాదేవిని నిద్రలేపడం, నీలాదేవిని ప్రబోధించడం అనేటువంటిది ఈ పాశురంలో కనిపిస్తుంది. భగవంతుణ్ణి మనం ఆశ్రయించాలి అనంటే నేరుగా స్వామివారికి దగ్గరికి వెళ్ళి ఆయన్ను మనం ఆశ్రయించేటువంటి యోగ్యతలు మన దగ్గర ఉండవు. కారణం ఏమిటంటే మనం ఈ లోకంలో ఉండి ఈ ప్రాకృతికమైనటువంటి భావాలతోటి నిండిపోయినటువంటి మనం ఈ సంసారంలో మునిగి తేలుతూ అనేకమైనటువంటి అపరాధములను చేస్తాం. ఇలాంటి అపరాధములన్నింటినీ భగవంతుడు లెక్క పెట్టుకోవడం ప్రారంభిస్తే మన అపరాధములకు తగినటువంటి శిక్షను మనకు వేయవలసి ఉంటుంది. అయితే ఆ అపరాధములను చేస్తాం కానీ అపరాధములకు వచ్చేటువంటి ఫలితాలు మాత్రం మనకు వద్దు అనుకుంటాం. పాపాలు చేస్తాం కానీ పాప ఫలాన్ని మాత్రం అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండం. పుణ్యాలు కావాలని కోరుకుంటాం, పుణ్యఫలం కావాలని కోరుకుంటాం, కానీ పుణ్యాలు మాత్రం చేయం. ఇది మన యొక్క నైజం. అలాంటి స్థితిలో ఉండేటువంటి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఆయన్ని ఆశ్రయించేటువంటి ఒక ధైర్యాన్ని ఎలా చేయగలం? కానీ నేరుగా ఆయన దగ్గరికి వెళ్లకుండా అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి ద్వారా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడమో, లేకపోతే భగవద్భక్తులతో కలిసి మనం స్వామివారి దగ్గరికి వెళ్ళడమో ఇది చాలా మంచి విధానము అని మనకు పెద్దలు చెప్తారు. అందుకని వేదం వల్లార్హళయిక్కొండు విన్నోర్ పెరుమాన్ తిరుప్పాదం పణిందు అని ఆళ్వార్లు కూడా ఏమంటారంటే, వేదవేత్తలైనటువంటి భాగవతోత్తములతో కలిసి భగవత్ సన్నిధానానికి వెళ్ళండి. భక్తులతో కలిసి మనం కనుక భగవంతుడి దగ్గరికి వెళితే ఆ భక్తులయందు ఉండేటువంటి అనుగ్రహం మన మీద పడుతుంది. కనుక ఆ భక్తులను ఎలాగైతే ఆయన చూస్తాడో వాళ్ళ సంబంధం కలిగినటువంటి మనల్ని కూడా భగవంతుడు అంత గొప్పగా చూస్తాడు. కనుక వాళ్ళని పురుషకారభూతులు అని అంటారనమాట. పురుషకారము అనంటే భగవంతునికి మన గురించి మంచిగా చెప్పి ఆయన్ని ఆయన యొక్క అనుగ్రహాన్ని మనకు కలుగజేసేటువంటి వాళ్ళు పురుషకారము అని అంటారు. ఇక్కడ అమ్మవారు కూడా ప్రధానమైనటువంటి పురుషకారము కనుక అలాంటి భగవంతునికి చాలా ప్రీతిపాత్రురాలైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పట్టమహిషి అయినటువంటి నీలాదేవిని ఈ పాశురంలో నిద్రలేపి తమకు సుముఖంగా చేసుకోవడం అనేటువంటిది గోదాదేవి ఈ పాశురంలో మనకు చూపిస్తున్నారు. ఉందు మదహళిత్త నోడాద తోళ్వళియన్ నందగోపాలన్ మరుమహళేన పిన్నాయ్ கந்தங்கமழுங் குழலி கடதிரவாய் வந்து எங்கும் கோள் அழைத்தனஹான் மாதவி பந்தல் மேல் பல்ஹால் குயிலிரங்கள் கூவினஹான் பந்தார் விரலி உன் மைத்துனன் பேர் பாட செந்தாமரை கையால் சீரார் வளையொளிப்ப వందు తిరవాయి మహిందేలోరెంబావాయ్. ఈ పాశురం ఇది 18వ పాశురం. చాలా అద్భుతమైన పాశురం. నీలాదేవిని స్తోత్రం చేస్తూ నీలాదేవిని సుప్రభాతం చేసేటువంటి పాశురం. ఉందు మదహళిత్తన్ ఓడాద తోళ్వళియన్. నందగోపుడు ఎలాంటి వాడంటే ఉందు మదహళిత్తన్, గొప్ప మదపుటేనుగలను కూడా తనకు వశం చేసుకునేంత గొప్ప పరాక్రమవంతుడు నందగోపుడు. అదేంటంటే ఆయన గోవులు కాచేవాడికి ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అనొచ్చు. ఆ రోజుల్లో నందగోపుడికి గోసంపద ఎలా ఉందో అలాగే ఏనుగుల సంపద కూడా ఉన్నది అని అంటారు. కనుక అలాంటి ఉందు మదహళిత్తన్, మదపుటేనుగుల్ని తన వశం చేసుకునేటువంటి పరాక్రమం కలిగినటువంటి ఉందు మదహళిత్తన్ ఓడాద తోళ్వలియన్. ఎటువంటి పరాక్రమవంతుడంటే ఓడాద తోళ్వలియన్, ఎప్పుడు ఓడిపోనటువంటి గొప్ప భుజబల పరాక్రమం కలిగినటువంటి వాడు నందగోపుడు అనమాట. ఓడాద తోళ్వళిని, ఎవరితోటి యుద్ధం చేసినా తనకే విజయం కలిగే విధంగా అటువంటి భుజ పరాక్రమం కలిగినటువంటి మహనీయుడు కనుక అలాంటి మదహళిత్తన్ ఓడాద తోళ్వలియన్, ఓడిపోనటువంటి గొప్ప భుజ పరాక్రమం కలిగినటువంటి నందగోపాలన్, అటువంటి నందగోపునికి మరుమహళే, ఆ నందగోపునికి కోడలైనటువంటి నప్పిన్నాయ్ ఓ నీలాదేవి. ఇక్కడ నప్పిన్న అనేటువంటి పదం నప్పిన్నై, నీలాదేవికే నప్పిన్నై అని పేరు. తమిళంలో ద్రావిడ భాషలో నప్పిన్నై అంటారు, ఆవిడికి సంస్కృతంలో నీలాదేవి అని పేరు. కనుక నందగోపాలన్ మరుమహళే, నందగోపునికి కోడలైనటువంటి నప్పిన్నాయ్ నీలాదేవి అని. అదేంటండి తండ్రి పేరు చెప్పాలి కానీ మామగారి పేరు చెప్పడం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే స్త్రీలకు అత్తగారింటికి వెళ్ళారో అత్తగారి వైభవం, ఇంటికి ఉండేటువంటి వైభవం చెప్తే వాళ్ళకు ఆనందం కలగాలి కానీ పుట్టినింటి గొప్పతనం చెప్తే వాళ్ళకు గొప్పతనం ఏమి ఉండదు.
కనుక ఇక్కడ నీలాదేవికి తన పుట్టినింటికి సంబంధించినటువంటి వైభవం చెప్పడం కంటే తన మెట్టినిల్లైనటువంటి కృష్ణుడికి సంబంధించిన, కృష్ణుడి ఇంటికి సంబంధించినటువంటి, అత్తగారింటికి సంబంధించినటువంటి వైభవమే వైభవంగా భావిస్తుంది కనుక నీలాదేవిని నందగోపాలన్ మరుమహళే నప్పిన్నాయ్, నందగోపునికి కోడలైనటువంటి నప్పిన్నాయ్ ఓ నీలాదేవి, నందగోపాలన్ మరుమహళే నప్పిన్నాయ్, కందంకమళం కుഴలీ కళధిరవాయ్. ఆ నందగోపుని కోడలైనటువంటి నప్పిన్నై ఈ నీలాదేవికి కందంకమళం కుഴలీ. ఆవిడ యొక్క కేశపాశములు ఎలాంటిదంటే గొప్ప గంధం, సుగంధం వచ్చేటువంటి గొప్ప కేశపాశములు కలిగినదిట నీలాదేవి. కందంకమళం కుഴలీ కడదిరవాయ్. ఓ నీలాదేవి, నీ యొక్క తలుపు వాకిలి తెరవమ్మా, నువ్వు మమ్మల్ని ఆహ్వానించు లోపలికి. తలుపు వేసుకొని నిద్రపోతున్నావే, అలా నిద్రపోకు. నీవు తలకు ఉండేటువంటి సుగంధభరితమైనటువంటి ఆ గంధమంతా కూడా, సుగంధమంతా కూడా బయటికి మా అందరికి కూడా తెలుస్తోంది. కందం కమళం కుഴలీ, అందమైనటువంటి కేశపాశములు కలిగినటువంటి ఓ నీలాదేవి, కుഴలీ కడతిరవాయ్, నీ తలుపు తీయవమ్మా, నీ ఇంటి తలుపు తీయవలసింది. కుഴలీ కడధిరవాయ్ వందు ఎంగుం కోళి అయత్తనహాన్. తెల్లవారిందనటానికి గుర్తు ఏమిటంటే అన్ని చోట్ల కోళ్లు కూస్తున్నాయి. ఆ కోళ్లు తెల్లవారింది అనటానికి గుర్తుగా అవన్నీ కూడా కోళ్లు కూస్తున్నాయి కనుక వందు ఎంగుం కోళి అయత్తనహాన్ మాధవి పందల్మేల్ పల్హాల్ కుయిలిరంగల్ కూవినహాన్. ఆ కోళ్లు కూయటమే కాదు, మీ ఇంటి పెరట్లో ఉండేటువంటి మాధవి పందల్మేల్, మాధవి లతలకు సంబంధించినటువంటి పూల చెట్లు ఉన్నాయి, వాటి మీద కోయిలలు కూడా కూస్తూ ఉన్నాయి. ఈ కోళ్ళు, ఆ కోయిలలు ఇవన్నీ కూడా కూస్తూ ఉంటే కోలాహలమైనటువంటి తెల్లవారిందనటానికి గుర్తంతా కూడా తెలుస్తూ ఉన్నది కదా. మాధవి పందల్మేల్ పల్హాల్ కుయిలిరంగల్ కూవినహాన్ పందార్ విరలి. ఆ చేతిలో నీలాదేవి చేతిలో బంతి పట్టుకొని పడుకొని ఉందిట. పందారు విరలి. ఆ బంతి ఏమిటంటే కృష్ణుడితో ఆడుకుంటూ పూల బంతిని పట్టుకొని నిద్రపోతూ, అలాగే ఆడుతూ నిద్రలోకి ఒరిగినటువంటి నీలాదేవిని గోదాదేవి నిద్రలేపేటప్పుడు ఆమె చేతిలో ఇంకా ఆ పూల బంతి ఉన్నది కనుక పందారు విరలి ఉన్ మైత్తునన్ పేర్పాడా. ఓ తల్లి, ఓ నీలాదేవి, బంతి చేతిలో కలిగినటువంటి ఓ నీలాదేవి, ఉన్ మైత్తునన్ పేర్పాడా, నీ భర్త అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క నామములను మేమంతా కూడా గానం చేస్తుంటే, ఉన్ మైత్తునన్ పేర్పాడా చందామరెక్కియాల్, మేమంతా కూడా ఆ కృష్ణ నామ గానాన్ని మేము చేస్తుంటే అది నీకు ఇష్టమైనది కనుక నువ్వేం చేయాలి, చందామరెక్కయ్యాల్ శీరాల్ వరయొప్ప. నీ చేతులు ఎలాంటివి అంటే చందామరెక్కై, తామరల వంటి, తామర తూళ్ల వంటి చేతులు కలిగినటువంటి దానా, చందామర ఎక్కయ్యాల్ శీరార్ వలయొళిప్ప. నీ చేతుల నిండా గాజులు పెట్టుకొని ఉన్నటువంటి అందమైనటువంటి నీ చేతులతోటి చందామర ఎక్కయ్యాల్ శీరార్ వల వందు తెరవాయి మహిందు. ఆనందంతో వచ్చి నీ తలుపు వాకిలి తెరవవలసింది, మమ్మల్ని లోపలికి కృష్ణుడి దర్శనం కోసమని మమ్మల్ని లోపలికి ప్రవేశింపజేయవలసింది అని అక్కడ నీలాదేవిని ఇక్కడ ప్రబోధించి, నీలాదేవి ద్వారా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటి ఒక పద్ధతిని మనకు గోదాదేవి ఈ పాశురంలో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.